యాంబిషన్ ఉంది అంటే మీరు ఏదైనా సరే సాధించగల శక్తి మీకు వస్తుందండి. ఒకవేళ మీరు గాన సాధించలేరు అంటే మీకు ఆశయం బలంగా లేదని అర్థం తప్పించి మరొకటి కాదు. ఆశయం బలంగా ఉండాలి. ఎంత బలంగా మీకు ఆశయం ఉంటే అంత సక్సెస్ మీకు బలమైన ఆశయం ఉండాలి. సో యాంబిషన్ ఉన్నప్పుడు డిజైర్ కన్వర్టెడ్ యాజ్ ఏ ప్యాషన్ అనమాట. రెండోది ఏంటంటే బిలీవ్, నమ్మకం. నిన్ను నువ్వు బలంగా నమ్మాలి, తీవ్రంగా కష్టపడాలి. ఈ బిలీఫ్ని ఒక అద్భుతాలు సృష్టిస్తుందండి. స్టీవ్ జాబ్ బిలీఫ్ వల్ల యాపిల్ ప్రపంచంలోనే ఒక అడుక్కుని తిరిగిన స్థితి నుంచి అందరం ఎక్కాడండి. ఈజ్ ఎ బెగ్గర్. ఈనాడు జేబులో యాపిల్ ఫోన్ పెట్టుకోవడానికి ఎంత గొప్పగా ఫీల్ అవుతున్నాం. నమ్మాడండి నేను ఎంత గొప్పగా చేస్తానని. ఎవరైనా సరే నెపోలియన్ హిల్ వీళ్ళందరూ కూడా నమ్మి చేశారండి. 25 ఏళ్ళు పట్టిందండి థింక్ అండ్ గ్రో రాయడానికి. ఆ బుక్లో మీకు గొప్ప విషయాలు అన్నీ దాంట్లో ఉన్నాయి. వాళ్ళందరూ ఆ దాంట్లో క్యారెక్టర్స్ అందరూ కూడా నమ్మి పైకి వచ్చారు. సో జనరల్ మోటార్స్ కంపెనీ ఓనర్ దగ్గర నుంచి ఫోర్డ్ అంటాం. ఈ ఫోర్డ్ లాంటి వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఏ లెవెల్కి వచ్చారు. ఇవన్నీ కూడా మీకు జనరల్ ఇంజనీరింగ్ జీ కావచ్చు, లేకపోతే మోటార్స్ కావచ్చు, సోనీ కంపెనీ, ఐబిఎం కంపెనీ వాళ్ళు మన రోజు మన కళ్ళ మంది కనిపించే వాళ్ళందరూ కూడా నమ్మి పైకి వచ్చిన వాళ్ళండి. అది సో నమ్మకం, కరేజ్ కావాలండి. నమ్మితే సరిపోదు కదా, అంబిషన్ ఉంటే సరిపోదు కదా. స్టెప్ ఫార్వర్డ్ అయ్యాలి. అందుకే నేను పదండి ముందుకు అంటాను. పదండి ముందుకు అనమాట స్టెప్ ఫార్వర్డ్ అయ్యాలి. దానికి కావాల్సింది గుండె నిండా ధైర్యం కావాలి. ధైర్య సాహస లక్ష్మి సాహసం చేయర డంబక రాక్ కుమార్ లభించదు. కరేజ్ ఇన్ని ఉన్నా సరే నీకు సరైన క్రమశిక్షణ లేదనుకోండి. నీకు క్రమశిక్షణ ఉందా, అక్రమశిక్షణ ఉందా? అక్రమ శిక్షణ ఉన్న వాళ్ళు ఎక్కువ అండి. అందుకే 100% మంది వెనకబడిపోతున్నారు. 1% సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. మహానుభావులు వీళ్ళందరూ 1%. ఎందుకంటే వాళ్ళకి సెల్ఫ్ డిసిప్లిన్ ఉంది. ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు తినాలి, ఏం తినకూడదు అనేది ఒక ఉంటుంది. ఫోకస్ పెరగాలంటే నీకు గ్రీన్ కూడా నేను కావాలి. ఈ ఫర్ ఎఫర్ట్ నువ్వు గాన సరైన క్రమంలో కృషి పెంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు. కృషి ఉంటే మనుషులు ఏమవుతారండి? ఋషులు అవుతారు. 100% కృషి చేస్తే తప్పనిసరిగా మీరు మీ విజయావకాశాలను పెంచుకోగలరు. కృషితో నాస్తి దుర్భిక్షం. ఎఫర్ ఫోకస్. ఈ పని చేస్తుంటే వేరే ఆలోచనలు, వేరే పని చేస్తుంటే ఈ ఆలోచనలు కాదండి. ఆల్ కాగ్నిటివ్ ఫంక్షన్, పంచేంద్రియాలు ఒకే దాని మీద పెడితే పంచండి. అది నీ పంచేంద్రియాలు నువ్వు చేసే పని మీద దృష్టి పెడితే, ఫోకస్ తోటి పెడితే కష్టపడ్డది ఇష్టపడి చేస్తే జీవితం. జీ ఫర్ గ్రోత్ మైండ్ సెట్ అంటాం. నీ జర్నీ ఎప్పుడు కూడా పర్సనల్ గ్రోత్ ఉండాలి. కంటిన్యూస్ పర్సనల్ గ్రోత్ లేకుండా ఏదైనా పని ఊరికనే చేసుకుంటూ పోతుంటే శుద్ధ దండగా. ఎల్లప్పుడూ అభివృద్ధిని కోరుకోవాలి. ఆ విజయం అనేది నిరంతర వ్యక్తిగత ఎదుగుదలకి కారణం అవ్వాలి. గ్రోత్ మైండ్ సెట్ అభివృద్ధి అంటే అది. యువర్ హ్యూమిలిటీ, హంబుల్నెస్ అంటాం, వినయం. ఎదిగే కొలిది ఒదుగుండాలంటాం. ఏమీ లేని ఆకు ఎదురెగిరి పడుతుంది, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందని సామెత విన్నారా లేదా? ఒక ఆకులో అన్నీ వడ్డించారనుకోండి, అది కామ్గా ఉంటుంది. అంటే బాగా డబ్బున్నవాడు, సంపన్నుడు, సంపద సృష్టికోడు, తెలివైనోడు, విజయం అనేవాడు, మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు, పివి నరసరాలు అంటారు, అబ్దుల్ కలాం అంటారు, అణిగిమణిగి ఉంటారు. మన చిరంజీవి గారు, ముమ్మట్టి గారు అందరూ కూడా. ఏమీ లేని వాళ్ళు చూడండి ఊరికనే కామెంట్లు ఇచ్చేస్తుంటారు. వాళ్ళు కామెంట్ తిడతారు, వాళ్ళని అడుగుతారు. నా అంతా లేరు, పరువు ప్రతిష్ట, ఈగో అనేది పెద్ద రోగం. ఎంత ఎదిగినా ఒదిగినా ఉండగలగడం అంటే అద్భుతమైన లక్ష్యం. హ్యూమిలిటీ. వాళ్ళు వినయ సంపన్నులు అంటారనమాట. సో ఐ ఫర్ ఇంటిగ్రేట్, చిత్తశుద్ధి లేని శివ పూజలాలరా అంటారు. నువ్వు ఏ పని చేస్తున్నా సరే చిత్తశుద్ధి కావాలి, మనస్ఫూర్తిగా చేయాలి, కమిట్మెంట్ తోటి చేయాలి. అప్పుడు సక్సెస్ అనేది గొప్పగా ఉంటుందండి. జాయింట్ ఆనందంతో చేయాలండి. పనిలో ఆనందాన్ని పొందాలి. అంటే ఏదైనా సక్సెస్ అయితేనే ఆనందం, డబ్బు వస్తేనే ఆనందం, నచ్చిన అమ్మాయితో పెళ్ళి అయితేనే ఆనందం. ఇదంతా ఎప్పుడో జరిగే ప్రక్రియ. ఈ అమ్మాయి కోసం ట్రై చేసేటప్పుడు ఆనందపడాలి, డబ్బు కోసం ప్రయత్నించేటప్పుడు ఆనందపడాలి. ఒక పిహెచ్డి డిగ్రీ 7 ఏళ్ళు, 10 ఏళ్ళు, 12 ఏళ్ళు రీసెర్చ్ చేస్తుంటాడు.
అప్పుడు కూడా ఆనందపడాలి. ఈ ఆనందపడి క్రమంలో ఆ జర్నీని ఆన్ చేయాలి. సక్సెస్ ఈజ్ నాట్ డెస్టినేషన్, ఇట్స్ ఎ జర్నీ. జర్నీని ఎంజాయ్ చేయాలండి. ఇక్కడ నుంచి స్విట్జర్లాండ్ వెళ్దాం అనుకుంటే స్విట్జర్లాండ్ మధ్య జర్నీ అంతా ఎంజాయ్. స్విట్జర్లాండ్ వెళ్ళాక ఆనందం అంటే కుదరదండి అది. కాబట్టి పనిని ఎలా చేయాలంటే ఆనందంతోటి చేయడం అనేది నేర్చుకోవాలనమాట. కే ఫర్ నాలెడ్జ్, జ్ఞానం. కీప్ లెర్నింగ్ అండ్ ఎక్స్పాండింగ్ యువర్ మైండ్. ఎల్ అంటాను ఎప్పుడు కూడా. 3 ఎల్‌లు చెప్తుంటాను నేను. ఎప్పుడు చెప్పేది అదే. లైఫ్ లాంగ్ లెర్నింగ్. ఎల్. నిరంతరం కంటిన్యూయస్ లెర్నింగ్. అప్డేట్ అండ్ అప్‌గ్రేడ్, అప్డేట్ అండ్ అప్‌గ్రేడ్. నిరంతరం నిన్నటి కంటే ఈరోజు, ఈ రోజు కంటే రేపు నీ నీ లైఫ్‌ని వెర్షన్ ఇప్పుడు ఆండ్రాయిడ్ 1, ఆండ్రాయిడ్ 2, ఆండ్రాయిడ్ 3 ఆండ్రాయిడ్ వెర్షన్స్ ఎలా అప్డేట్ అవుతున్నాయో అలాగే నిన్ను నువ్వు అప్డేట్ చేసుకొని పెట్టుకొని ఎల్ అని పనిచేస్తుంది. ఎల్ ఫర్ లీడర్‌షిప్, నాయకత్వం. హూ లీడ్ ద గ్రూప్ ఈజ్ ఎ లీడర్, హూ ఫాలో ద లీడర్ ఈజ్ ఎ క్యాడర్. గ్రూప్‌ని లీడ్ చేసేవాడు నాయకుడు. నాయకుడు వెనకాల జై నేత అంటే క్యాడర్. యూ వాంట్ టు బి లీడర్ ఆర్ ఎ క్యాడర్. నాయకత్వ లక్షణాలు ఉన్నవాడు మాత్రమే సక్సెస్ రేట్ బావుంటుంది. ఈ నాయకుడు ఎదురోళ్ళని ఇన్‌స్పైర్ చేస్తాడు. వాడికి వాడు కూడా ఇన్‌స్పైర్ చేసుకుంటాడు. ఎం ఫర్ మైండ్ సెట్. మైండ్ సెట్లు చాలా రకాలుంటాయి. గ్రోత్ మైండ్ సెట్, ఫిక్స్డ్ మైండ్ సెట్, అబండెన్స్ మైండ్ సెట్, స్కేర్సిటీ మైండ్ సెట్, నెగెటివ్ మైండ్ సెట్, పాజిటివ్ మైండ్ సెట్, ఇలా బోలెడు రకాలుంటాయి. సానుకూలమైన పాజిటివ్ మైండ్ సెట్‌తో జీవితంలో ముందుకెళ్తూ గ్రోత్ మైండ్ సెట్ ముందుకెళ్తే ఎన్ని ఛాలెంజ్‌లొచ్చినా, ఎన్ని ఎదురు దెబ్బలొచ్చినా, ఎంతమంది నిన్ను కాదన్నా, కొట్టినా, తిట్టినా, అరిచినా, కేకలు పెట్టినా, నిన్ను క్రిటిసైజ్ చేసినా సరే, గ్రోత్ మైండ్ సెట్, పాజిటివ్ మైండ్ సెట్, అబండెన్స్ మైండ్ సెట్ నీకు తిరిగే లేదు కష్టాలొచ్చినా సరే. సో, యువర్ మైండ్ సెట్ ఈజ్ ఎవ్రీథింగ్. సో, మైండ్ సెట్ ఈజ్ ఎవ్రీథింగ్ అనమాట. నీ మైండ్ సెట్ బావుంటే పైకెళ్తావు, మైండ్ సెట్ పోతే అక్కడ ఉండిపోతావు. నీ బ్రెయిన్ అంతా లాక్ అయిపోతుంది. నువ్వెందుకు పని చేయకుండా అయిపోతావు కాబట్టి మైండ్ సెట్ అనేది చాలా అవసరం. రిచ్ మైండ్ డాట్ పూర్ డాట్ అంటే ఇట్స్ ఎ మైండ్ సెట్ మ్యాటర్స్ అండి. బిలియనీర్ మైండ్ సెట్ ఈ మధ్యకాలంలో ఎక్కువ మాట్లాడేది కూడా మైండ్ సెట్ మ్యాటర్లే. సో, ఫస్టు నువ్వు ఒంటరిగా కుదరదు. నీకంటూ జనాలతోటి లింక్ ఉండాలి. మిమ్మల్ని ఉద్ధరించే, స్ఫూర్తినిచ్చే వ్యక్తులతోటి నెట్వర్కింగ్. మిమ్మల్ని ఉద్ధరించే, స్ఫూర్తిచ్చిన వ్యక్తులతో సంబంధాలను ఏర్పరచు. సమర్థవంతంగా కొనసాగించు. బిల్డ్ అండ్ మెయింటైన్ రిలేషన్స్ విత్ పీపుల్ హూ అప్లిఫ్ట్ అండ్ ఇన్‌స్పైర్ యూ. అప్లిఫ్ట్ అండ్ ఇన్‌స్పైర్ యూ. ఓవర్ ఆప్టిమిజం. ఆశావాద దృక్పథం ఉన్నవాళ్ళు ఎన్ని సమస్యలొచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని బాధలొచ్చినా నిరాశ, నిస్పృహల నుంచి బయటపడి ప్రయత్నించి రేపొద్దున మంచి రోజులొచ్చినప్పుడు మోనార్క్‌లాగా ఉంటారు. ఒక సూర్యుడిలా వెలిగిపోతారు. ఒక చందమామలా చల్లటి వెలుగిస్తారండి. ఆప్టిమిజం. పెసిమిజం అంటే నిరాశావాద దృక్పథం. ఆప్టిమిజం అంటే ఆశావాద దృక్పథం. సో, పెర్సిస్టెన్స్ పట్టుదల. పట్టరాదు పట్ట విరివరాదు పట్టినేని బిగ పట్టవలం పట్టు విడివిటి కంటే జర చచ్చిన మేలరు విశ్వదాభిరామ వింటే వినరా పోతే పోరని ఎప్పుడు చెప్తాను. పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు ఎదుర్కొంటే ఓపికగా ఉండవలసిన సందర్భంలో ఓపికగా లేకపోతే నువ్వు ఫలితం రాదండి. సో, ఎప్పుడైనా సరే పరిస్థితులు కష్టంగా ఉన్నప్పుడు కూడా పరిస్థితులు కష్టంగా ఉన్నప్పుడు కొనసాగించిన వాడికే సక్సెస్ వస్తదండి. పరిస్థితులు ఈజీగా ఉన్నప్పుడు చేసే కష్టంగా ఉన్న మానేసే వాళ్ళు ఎక్కువ. కాబట్టి పెర్సిస్టెన్స్ పట్టుదల కావాలనమాట. క్వాలిటీ ఆఫ్ వర్క్, క్వాలిటీ ఆఫ్ ఇదనమాట. క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. జీవితంలో కావచ్చు, వర్క్‌లో కావచ్చు, ఆలోచనలో కావచ్చు, క్వాలిటీ ఉన్నవాళ్ళే గొప్పోళ్ళవుతారు. ఆర్ ఫర్ రెసిలియన్స్. పడ్డా లేవగలగడం రెసిలియన్స్ అంటారు. స్థితిస్థాపకత. రబ్బర్ బ్యాండ్ ఎలా లాగో మళ్ళా వచ్చేస్తుంది. స్ప్రింగ్ ఎలా నొక్కో నార్మల్‌గా, స్పాంజ్ ఎలా నొక్కో నార్మల్‌గా. పడ్డామని ఎడుతూ కూర్చోద్దు. వ్యాపారం ఫెయిల్ అయ్యామా ఎడుతూ కూర్చోద్దండి. మళ్ళా లేవాలి. మళ్ళా దుమ్ము దులుపుకోవాలి. మళ్ళా తిరిగి కొట్టుకోవాలి. అప్పుడు దట్ ఈస్ కాల్డ్ ది రెసిలియన్స్ అన్నప్పుడు అనమాట. ఎంత పడ్డా సరే లేవగలగడం. లేవడం అనేది 2 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ల తర్వాత ఎంత తక్కువ కాలంలో లేవగలిగితే అంత రెసిలియన్స్ స్కిల్స్ ఉంది అర్థం. దీన్నేమంటాం? బౌన్స్ బ్యాక్. ఏమంటామండి? బౌన్స్ బ్యాక్. ఈ బౌన్స్ బ్యాక్ ఫాస్ట్‌గా చేయగలిగినోళ్ళు కష్టాలొచ్చినప్పుడు ఎదుర్కొంటారు. కష్టాలొచ్చినప్పుడు తిరిగి లేచి నార్మల్‌గా వెళ్ళిపోతారు. ఎస్ ఫర్ సెల్ఫ్ మోటివేషన్. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా. ఎవడో వస్తాడండి నిన్ను మోటివేట్. నేనైతే రోజు మీకు మోటివేట్ చేస్తున్నాను. ఎవడికి కావాలండి అమ్మకి, అక్కకి, అందరూ బిజీ. బిజీ. కాబట్టి ఇటువంటి పొజిషన్‌లో ఏం చేయాలంటే ప్రతి దానికి ఐ కెన్, ఐ యామ్ ద బెస్ట్. దిస్ ఈజ్ ఫలానా నీ పేరు పెట్టుకో. ఐ కెన్, ఐ యామ్ ద బెస్ట్. దిస్ ఈజ్ ఫలానా. ఐ లవ్ మైసెల్ఫ్. ఐ కెన్.
అది దానికి నీకు నువ్వు సెల్ఫ్ డ్రైవ్, సెల్ఫ్ ఇన్స్పిరేషన్, సెల్ఫ్ మోటివేషన్ కావాలన్నమాట. మోటివేట్ చేస్తే ఇట్ ఎన్హాన్సెస్ ద యాక్షన్, ఎన్హాన్సెస్ ద థాట్ ప్రాసెస్. ఒక పనిని గాని, ఒక థాట్‌ని గాని పెంచేదే మోటివేషన్. ఫర్ టైమ్ మేనేజ్మెంట్. లాస్ట్ టైమ్‌ని వేస్ట్ చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. సో, ప్రాపర్ టైమ్ ఎప్పుడు పని అప్పుడు చేస్తూ, ఏ విధంగా ఎప్పుడు చేయాలనేది సరైన పద్ధతిలో చేయాలంటే డబ్బులు ఎక్కువ పద్ధతి గొప్ప. యూనిక్‌నెస్, నలుగురితోటి పోలిస్తే నువ్వు ఒక బ్రాండ్‌లా ఉండాలి. నలుగురితో నారాయణ, గుంపులో గోవింద, వలకాట్ల వంకాయగాడిలా ఉంటే నీకంటూ ఒక యూనిక్‌నెస్ లేదని అర్థం. బీ యువర్ సెల్ఫ్. యువర్ యూనిక్ క్వాలిటీస్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్. అందరికంటే భిన్నంగా నీకేవో క్వాలిటీస్ ఉన్నప్పుడు నీకు గుర్తింపు ఉంటుంది. అదే స్పెషలైజేషన్ అంటే. బీ ఫర్ విజన్. విజన్ 2020, విజన్ 2030, విజన్ 2040. చంద్రబాబు నాయుడు, మన్మోహన్ సింగ్, పివి నరసింహరావు వీళ్ళందరూ కూడా విజన్‌తో విజనరీస్. విజనరీస్. ప్రెజెంట్ మోడీ గారు గాని వీళ్ళందరూ కూడా విజనరీస్. ఈరోజు బాగుండడం కాదండి. 5 ఏళ్ల తర్వాత నువ్వు బాగుండాలి. 10 ఏళ్ల తర్వాత బాగుండాలి. అది కళ్ళు ముందు కనిపించాలి. దానికో ప్లాన్ కావాలి. ఆ విధంగా ఉండాలి. డబ్ల్యూ ఫర్ విల్ పవర్. సంకల్పం బలం. ఐ క్యాన్, ఐ విల్. ఐ కాంట్ నుంచి ఐ కెన్‌కి రండి. ఐ కెన్ నుంచి ఆ విల్‌కి రండి. ఐ కాంట్ అంటే కంటలో దృఢ నిశ్చయంతో ఉండండి. స్వీయ నియంత్రణతో ఉండండి. బలమైన సంకల్ప బలం ఉన్నప్పుడు ఇది సంకల్ప బలం అంటే కాగల కార్యం గాంధర్వలే తీర్చాలనుకున్నట్టుగా మీరు అనుకున్న పనులు మీరు ఎక్స్ అంటే ఎక్స్ ఫ్యాక్టర్. కల్టివేట్ ద స్పెషల్ క్వాలిటీస్. ఎవరితోటి భిన్నంగా లేనివి, ఎవరికి లేనివి మీకు మాత్రమే ఉండే విశిష్టమైన క్వాలిటీస్ని ఎక్వైర్ చేయండి. ఇట్ ఇస్ ఎక్స్ ఫ్యాక్టర్ అంటాం. మిమ్మల్ని విశిష్టంగా నిలబెట్టే ప్రత్యేక లక్షణాలను పెంపొందించుకోండి. ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ఎక్స్ ఫ్యాక్టర్ ఉంది. అదేదో ఐడెంటిఫై చేయండి. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మీలో ఏదో ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఉంటుంది. అదేంటో ఐడెంటిఫై చేసి దాన్ని డెవలప్ చేసుకోండి. ఐ ఫర్ యార్నింగ్. కోరిక, బలమైన కోరిక, డిజైర్. కోరిక, నీకు బలమైన కోరిక ఎంత ఎక్కువ ఉంటే డిజైర్ బర్నింగ్ డిజైర్గా మార్చుకోగలిగితే నీ జీవితంలో నువ్వు కోరిన కోరికలను నిలుతాయి. దట్ ఈస్ కాల్డ్ ఎర్నింగ్. కోరిక. జీల్ అనమాట, ఉత్సాహం, నిరంతరం ఎంతూజాజం. అప్రోచ్ యువర్ గోల్స్ విత్ ఎంతూజాజం అండ్ ఎనర్జీ. జీల్ కీప్ ద మొమెంటం గోయింగ్. జీల్ అనేది నేను ముందు తీసుకుపోవడానికి పనిచేస్తుంది అనమాట. ఎంతూజాజంతో, హుషారుతో, ఎనర్జీతో, శక్తితో నేను ముందు తీసుకువెళ్ళేటట్టు చేసేది ఏదైతే దట్ ఈస్ కాల్డ్ జీల్. ఆ జీల్ ఉంటే నువ్వు నిరంతరం హ్యాపీగా ఉంటావు, ఆనందంగా ఉండలేదు. ఎంత డబ్బు వచ్చినా సరే వేస్ట్. మొఖంతో ఉంటావు, ఎనర్జీ ఉండదు, నిరాశ. తాగితే ఆనందం అనుకుంటారు, అది గంట మిగులుతుంది. తింటే ఆనందం ఉండదు, అది కూడా గంట. కాబట్టి ఇవన్నీ నుంచి బయటపడండి. రాకెట్లా దూసిపోండి. ఎలా దూసిపోవాలండి? ర్యాకెట్లా దూసిపోండి. అందుకే ర్యాకెట్లాగా సైజ్ లిమిట్ పదండి ముందుకు రండి. ఈ ప్రపంచంలో మీ స్థానం ఏంటో తెలుసుకోండి. రండి ఈ ప్రపంచంలో. డాక్టర్ కాంతి గారు ప్రపంచం ఏకంగా మీకు మ్యాప్ వేసేసాను, వరల్డ్ మ్యాప్. సో వేర్ వీఆర్ ప్రజెంట్ స్టాటస్. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? అది ప్రజెంట్ స్టాటస్ అంటే ఉన్న స్థితి. వేర్ వాంటెడ్ టు బి, డిజైర్డ్ స్టాటస్, ఉన్నత స్థితి. మీరు ఎక్కడున్నారు? ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? ప్రజెంట్ స్టాటస్ నుంచి డిజైర్డ్ స్టాటస్, ఉన్న స్థితి, ఉన్నత స్థితి. సక్సెస్ సాధించక మీ వేషం మారిపోతుంది, భాష మారిపోతుంది, బిహేవియర్ మారిపోతాయి, అన్నీ మారిపోతాయి. మీరు కావాలంటే 25 ఏళ్ళ క్రితం, 30 ఏళ్ళ క్రితం 1000, 2000, 3000కి జీతాలకి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 99% మందికి ఇంగ్లీష్ రాదండి. ఈరోజు వాళ్ళందరూ విల్లాస్లో ఉన్నారండి. వాళ్ళు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. వాళ్ళు రిచ్ కార్లు ఉన్నారు. సో అన్ని ఐటమ్స్ ఉన్నాయి. సక్సెస్ సాధించక మీ వేషం, భాష పంపు కొడుతూ, చెమట కొడుతూ నా దగ్గరికి వాళ్ళ దగ్గర డబ్బులు ఇవ్వడానికి కూడా ఈనాడు వాళ్ళ కార్లు కానీ, వాళ్ళు ఉంటున్న విల్లాలు కానీ, వాళ్ళు వాడుతున్న ఫోన్లు కానీ, వాళ్ళు వేసుకుంటున్న బట్టలు కానీ, వాళ్ళ పిల్లలు కానీ, పిల్లలు కానీ వెరీ వెరీ అచ్చులు. అప్పుడు అసలు ఇంగ్లీష్ రాదు వాళ్ళకి. ఒక్కసారి సక్సెస్ లైఫ్ స్టైలే మారిపోతుంది. లైఫ్ స్టైల్ కూడా. సో మీరందరూ అంత గొప్పగా వెళ్ళండి, అంత ఆనందంగా ఉండాలి, అంత సంతోషంగా ఉండాలి. ఇటువంటి విద్యలన్నీ నేర్పేది ఏంటంటే గ్రో హెల్దీ వైజ్ అనే యాప్ అండి. ఇమీడియట్గా ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బుక్స్ ఉంటాయి, సీడీస్ ఉంటాయి, ఫ్రీ బుక్ మెటీరియల్ ఉంటుంది, పెయిడ్ మెటీరియల్.
వెబినార్స్ అంటే అందరూ కూడా ఇక్కడ మన ప్రేక్షకులందరూ కూడా వ్యూవర్స్ అందరూ కూడా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈరోజే గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి. మీరు కొంటారా కొనరా కాదు, డౌన్లోడ్ చేసుకోండి. మీకు అర్థమవుతుంది దాంట్లో ఫ్యూచర్లో ఎంత కంటెంట్ వస్తే ప్రజెంట్ ఎంత కంటెంట్ ఉందో. చాలా ఉపయోగపడే కంటెంట్ అండి అది. ఒక్కొక్క కంటెంట్ చూసే కొద్దీ మీకు ఇన్స్పిరేషన్స్ వస్తాయి. మీరు కొనకపోయినా పర్లేదు కానీ ఇన్స్పిరేషన్ వస్తుంది.